దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ఆదివారపు పరిశుద్ధ పునరుద్ధాన దినములోనికి ప్రభువు మనల్ని తీసుకొచ్చినందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, అలాగనే దేవునికి మహిమ చెల్లిస్తూ ఆరోపించుకుంటున్నాము. ప్రభునందు ప్రియులారా, మరి ఈరోజు ఆదివారము దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి, సమయోచితమైన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రభువు మనకి ఎంతగానో కృప చూపుతూ వచ్చారు. భయంకరమైన పరిస్థితుల మధ్య, ఆ పరిస్థితులన్నీ దారుణంగా దాడి చేస్తున్న ఇలాంటి సమయంలో దేవుడు తన రెక్కల చాటున మనల్ని దాచి, తన రెక్కల నీడన మనకు ఆశ్రయము కలిగించి, క్షేమంగా ఉంచి, తిరిగి గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు తన కృపాక్షేమములు మనపై ఉంచి, మనకి కృప అనుగ్రహించి మరొక పునరుద్ధాన దినములోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చారు. ఓకే, మంచిదండి. ప్రార్థన చేసుకుని పాటలు పాడుకుందాం. ఓకేనా? నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయములో మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపగలిగిన ప్రశస్తమైన నామములో వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ప్రభు పునరుద్ధాన దినములోనికి మమ్మల్ని నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించారు. నీకు వందనాలు. ఇదంతా కూడా నీ దయ, ఇది మీ యొక్క అనుగ్రహము. ఈ రీతిగా నీ దాసునికి అనుగ్రహించిన సంఘాలు వేంపాడు, మెంటేవారి తోట, పాలకొడేరు, గౌరపేట, వేమవరము, ఆచంట, ఇంకా ఆయా రాష్ట్రాలలో, ఆయా దేశాలలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రభు పునరుద్ధాన దినములో ఈ రీతిగా కూడుకోవడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. మరొక ప్రభు పునరుద్ధాన దినాన్ని మా జీవితంలో మాకు ప్రసాదించారు. దినము వెంబడి దినము నీ కృపనిచ్చి, వారము వెంబడి వారము నీ కృపనిస్తూ మాకు చూపుతున్న కృపాక్షేమములను బట్టి వందనాలు, స్తోత్రాలు. నిజముగా నీవు నమ్మదగిన దేవుడవు. నిజముగా నీవు నమ్మకమైన ప్రధాన యాజకుడవు తండ్రి. దేవా, నీకు వందనాలు. ఈ కష్టకాలములో, ఈ గడ్డు కాలములో, భయంకరమైన పరిస్థితుల మధ్య నీ ప్రజలను నీవు కనికరిస్తూ, మీ యొక్క రెక్కల నీడన దాస్తూ, నీ కౌగిటిలో ఆశ్రయమిస్తూ కనికరిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగునే ఆదివారము మమ్మల్ని అందరినీ ఒకచోట లేము కానీ సంఘాలలో. అయితే లాక్డౌన్ కారణాన్ని బట్టి, పరిస్థితులు కరోనా తీవ్రత ఎక్కువగా ఉండుట చేత అనేక మంది అనారోగ్యం పాలైపోతున్న కారణాన్ని బట్టి మరి ఈ యొక్క చర్చెస్ నాయన క్లోజ్ చేయబడి, ఆన్లైన్ సర్వీసుల్లో ఎవరి ఇంటికాడ వారే ఉండి ఈ విధమైన సౌలభ్యత కలిగి ఆన్లైన్ సర్వీసులో మేము ఇళ్లకాడున్నప్పటికీ, ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, అయితే సేమ్ టైములో అందరం కూడా ఏక మనసు కలిగి, ఎక్కడెక్కడో దేహాలు మాత్రమే ఉండవచ్చు, అయితే మేము అందరం కూడా మానసికంగా ఒక్క ప్రభువుని ఆరాధిస్తున్నాము. మానసికంగా మేము అందరము ఒక్క చోటనే ఉండి మా ప్రభువుని ఘనపరుస్తున్నామన్న తాత్పర్యముతో, అన్న తృష్ణ, అన్న తాత్పర్యము కలిగి నీ ప్రజల్ని సేవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీకు వందనాలు. ఎవరైతే ఆ సెల్ ఫోన్లో, టీవీస్లో, అలాగే నాయన ల్యాప్టాప్లో, అలాగే కంప్యూటర్స్లో ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరినీ కూడా ఒక్క మనసుగా చేయండి.
వారందరిది ఒక్క తాత్పర్యంగా చేయండి, వారందరినీ ఒక్క హృదయముగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. శక్తిమంతుడా నీకు వందనాలు, నీవు చేయగలవు, నీవు బలవంతుడవు, నీవు గొప్ప దేవుడవు. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. కనుక ఈ యొక్క ఉదయకాలం పునరుద్ధాన దినములో మా అందరికీ మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే ప్రార్థించినట్లుగా నీ దాసునికి క్షేమమిచ్చి తిరిగి నీ దాసుని తిరిగి మరలా కోటలోనికి ప్రవేశింపచేస్తూ వచ్చారు. ఆయన బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా తిరిగి మీ కోటను మరలా ప్రవేశించుడి. నిజమే, నీ దాసుని పట్ల నీకున్న దర్శనము, నీ దాసుని పట్ల నీకున్న ప్రత్యేకమైన సంకల్పమే నాయన ఇక్కడికి నడిపించిందని నేను విశ్వసించుచున్నాను. అలాగే నీ ప్రజలందరూ కూడా ఎంతో భారంతో కృతజ్ఞతతో ప్రార్థనలు చేస్తూ వచ్చారు. దేవా నీకు వందనాలు. కనుక నీ దాసునికి ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు. ఈరోజు కూడా పాటల్లో, వర్తమానములో నిన్ను ఆరాధించుటలో మాకు సహాయం చేయమని కోరుతూ ప్రార్థిస్తూ ఈ సమయం అంతటినీ మీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ మీకు అప్పగిస్తూ ఈ సమయం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. ఎక్కడెక్కడ లైవ్లో ఉన్నప్పటికీ వారందరినీ కూడా ఒక్క మనసుగా సిద్ధపరచమని కోరుతూ ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ మీకు అప్పగిస్తూ మహిమ చెల్లించుకుంటూ యేసు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి, దేవునికి మహిమ కలుగునుగాక. పాటలు పాడుకుందాం. మన యథావిధి ఆనవాయితీ ప్రకారంగా ఒక 3 పాటలు 3 చరణాల కాడికి మనం పాటలు పాడుకుందాం. మొదటిగా మన పాటల ప్రతుల్లో నుంచి భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. మరి కొత్త ప్రతుల్లో 215, పాత ప్రతుల్లో 186, 215, 186. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అనే పాట మనం పాడుకుందాం. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. శ్రీయేసే మన శిరసైయుండి మహాబలశూరుండు. శ్రీయేసే మన శిరసైయుండి మహాబలశూరుండు. సర్వము నీచెను తన హస్తముతో, సర్వము నీచెను తన హస్తముతో. ఎంతో దయగలవాడు, సర్వము నీచెను తన హస్తముతో. ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. గాలి తుఫానులను గద్దించి వాగలను తొలగించే,
తన జయమున్. శ్రమలలో మనకు తోడైయుండి బయలుపరచే తన జయమున్. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. జీవానదిని ప్రవహింపజేసే సకల స్థలములయందు. జీవానదిని ప్రవహింపజేసే సకల స్థలములయందు. లెక్కకు మించిన ఆత్మల తెచ్చే, లెక్కకు మించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రార్హుండు. లెక్కకు మించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రార్హుండు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. మంచిదండి, మరొక పాట పాడుకుందాం. కొత్త ప్రతుల్లో 216, పాత ప్రతుల్లో 187. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో మంచిది అనే పాట. ఇది కూడా ఒక 3 చరణాలు పాడుకుందాం. 216, 187. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తం సిలువలో కాచి, విలువైన రక్తం సిలువలో కాచి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మమ్ము చేసెను. వింతైన జనముగా మమ్ము చేసెను. హల్లెలూయా 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 యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మంచిది ప్రియులారా, మరొక పాట పాడుకుందాం. మన పాటల ప్రతుల్లో నుంచి కొత్త ప్రతుల్లో 220వ పాట, పాత ప్రతుల్లో 191. యేసు ప్రభువు నీ ముఖ దర్శనముచ్చే నా ప్రతి ఆశ తీర్చుకొందును అనే పాట. ఇది కూడా మనం పాడుకుందాం. యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును. నా ప్రతి ఆశను తీర్చుకొందును. యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును. నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీవే నాకు జీవాహారము, నీవే నాకు జీవాహారము. నిన్ను సమీపించు వారే మాత్రము, నిన్ను సమీపించు వారే మాత్రము. ఆకలి గొనరిలా ఆదర్శుడవు, ఆకలి గొనరిలా ఆదర్శుడవు. యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును. నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీ మందిర సమృద్ధి వలన, నీ మందిర సమృద్ధి వలన నామదినేప్పుడు తృప్తి పొందితిని. నామదినేప్పుడు తృప్తి పొందితిని. ఆనంద జలమును త్రాగించుచున్నావు, ఆనంద జలమును త్రాగించుచున్నావు. యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును. నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీవే నాకు జీవపు మార్గము, నీవే నాకు జీవపు మార్గము. నీ సన్నిధిని పూర్ణానందము, నీ సన్నిధిని పూర్ణానందము.
ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. యేసు ప్రభు నీ ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. ప్రియులారా, మరి గడిచిన ఆదివారం కూడా సేవకులు మరి మనతో వాక్యం మాట్లాడలేదు. అయితే చాలా నీరసపడ్డారు, చాలా బలహీనపడుతూ వచ్చారు. అయితే మీ అందరితో కూడా మాట్లాడాలని, దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఆశ, ఎప్పుడైనా ఆశ అదే. అయితే ఒక కొద్ది నిమిషాలు మీతో సేవకులు మాట్లాడతారు. ఆ తర్వాత చిన్న వర్తమానం జ్ఞాపకం చేసుకుని ఆరాధనలోకి వెళతాం మనం. కనుక ఈ సమయంలో దైవజనులు మనతో కొన్ని విషయాలు మనతో మాట్లాడతారు. చక్కగా, అంటే అయ్యగారిది నీరసం వల్ల చాలా లో వాయిస్లో ఉంది. కొంచెం జాగ్రత్తగా చక్కగా దేవుని మాటలు వినమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. సేవకులు మన మధ్యన మాట్లాడతారు. ఓకే. ప్రభునందు మాకు అత్యంత ప్రియులారా, వేంపాడు స్థానిక తల్లి సంఘాన్ని బట్టి, అలాగనే అక్కడున్న పరిశుద్ధులు, చిన్నపిల్లలు, యవనస్తులు, నడిప్రాయంలో ఉన్నవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు అంతా, వేంపాడు సంఘం అంతా కూడా నా కొరకు చాలా బాగా ప్రార్థన చేశారు. అలాగనే భీమవరం ఇంటివారి తోట సంఘం వారు కూడా చాలా ఎక్కువగా, చిన్నపిల్లలు, యవనస్తులు, నడిప్రాయంలో ఉన్నవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, పెద్దలు అందరూ కూడా నా కొరకు బలంగా ప్రార్థన చేశారు. ఇక భీమవరం ఇంటివారి తోట సంఘానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే గౌరవపేట అక్కడ సంఘం, చిన్నపిల్లలు, యవనస్తులు, నడిప్రాయంలో ఉన్నవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, వారు కూడా ఆత్మీయ తండ్రిగా నా గురించి ఎంతగానో ప్రార్థన చేశారు. వారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భీమవరం అక్కడ సంఘం కూడా చిన్నపిల్లలు, యవనస్తులు, అదేవిధంగా నడిప్రాయంలో ఉన్నారు, వృద్ధులు, పెద్దలు, వారు కూడా చాలా భారంగా ప్రార్థన చేశారు. వారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆచంట సంఘం వారు అక్కడ కూడా చిన్నపిల్లలు, తర్వాత యవనస్తులు, నడిప్రాయంలో ఉన్నవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, పెద్దలు, ఇలాగే మీరు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు, అలాగనే పాలకొడూరు, గరగపర్రు, ఇంకా మన సంఘ బిడ్డలు విశాఖడేరు, భీమవరం, ఇంకా పెనుమాదం, ఇవన్నీ పూలపల్లి, పాలకొల్లు, చింతబర్రు, బగ్గేశ్వరం, ఇలాగున నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు మీరు అందరూ కూడా చాలా నమ్మకంగా ప్రార్థన చేశారు. చాలా నమ్మకంగా ప్రార్థన చేశారు కనుకనే నేను మళ్ళీ తిరిగి బ్రతికి ఇంటికి రాగలిగాను. నేను బ్రతికానంటే కేవలం మీరు చేసిన ప్రార్థనలు అంతే. సంఘం యొక్క కట్టు, సంఘం యొక్క
ఆ కట్టుతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఎలాంటి విపత్తుల నుండి తప్పించుకోవడానికి అవకాశం కలుగుతుంది. అపొస్తలుల కార్యాలు మనందరికీ తెలుసు. 2వ అధ్యాయం 5వ వచనంలో పేతురు కొరకు మరి సంఘం ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. అత్యాసక్తితో మరి సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఆ సంఖ్యలన్నీ కూడా ఊడిపడినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే సంఘానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. సంఘంలో నిలకడగా స్థిరంగా ఉంటాడు. సంఘానికి గొప్ప ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. పాతాళ లోక ద్వారములు దాని ముందు నిలినారు. సంఘం ఎప్పుడు కట్టు మీద బలంగా ఎప్పుడైతే ఉందో, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఒక కట్టు మీద అందరూ కలిసి ప్రార్థించినప్పుడు దైవ చిత్తం నెరవేరుతుంది, దేవుడికి మహిమ కలుగుతుంది. ఎవరికి వారు యమునా తీరుగా ఉంటే దేవుని కార్యాలు చూడలేం. ఎప్పుడు దేవుని కార్యం చూడలేం. సంఘానికైనా నాయకుడిగా, సంఘానికైనా గొప్ప కాపరిగా, సంఘానికైనా శిరస్సుగా ఉండి మీలో ప్రతి వాణిని, మిమ్మల్ని కానీ నన్ను కానీ ప్రతి వ్యక్తిని కాస్తున్నాడు ఆయన. శరీరంలో మనం గమనించినప్పుడు శరీరంలో ఎక్కడో ఉంటుంది పిల్లేడు కాళ్ళలో, శిరస్సు ఎక్కడో ఉంటుంది. ఆ శిరస్సు నుండి ఎప్పుడూ దానికి జీవం అందుద్ది. అప్పుడు ఆ పిల్లేలు ఆరోగ్యవంతంగా ఉంటుంది. అంటే బాడీతో అటాచ్మెంట్, సంబంధం. ఇలాంటి సంబంధం ఎప్పుడైతే దైవ చిత్త ప్రకారం దేవుడి బాడీని తయారు చేస్తున్నప్పుడే సంఘం ఎలా ఉండాలి, ఇంత ఐక్యతతో ఉండాలి, కట్టుబాటు కలిగి ఉండాలని దేవుడు ముందుగానే అంత జ్ఞానం చేత దీన్ని సృష్టించాడు. నిజంగా ఈరోజు మరి కుటుంబానికి వచ్చిన శ్రమ, నాన్నగారు ఇదవ్వడం, కుటుంబం చాలా ఇదైపోవడం, నాకు అనారోగ్యం రావడం, హాస్పిటల్ పాలవడం, సాతానుడు భయంకరంగా కొట్టడం అన్నమాట అండి. పరిచర్యలో బలంగా కొనసాగిపోతున్నప్పుడు సాతానుడు భయంకరంగా కొట్టడం, ఇది ఆ శోధనలు పాలు చేసి భయంకరమైన శ్రమల గుండా నడిపించి బలహీనపరచాలనేది సాతాను యొక్క ఉద్దేశాలు. ఆ ఉద్దేశాలు మనం తిప్పు కొట్టాలి. ఎప్పుడు కొట్టగలుగుతామంటే సంఘంలో మనం ఐక్యతగా ఉండి, ఎలా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు బలంగా ఐక్యత కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప కార్యాన్ని మనం చూడగలుగుతాం. కనుక ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ప్రార్థించిన మీ అందరికీ కూడా, అన్ని సంఘాల ప్రియులకు అందరికీ కూడా పేరు వరుసన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు చూపించిన ఆదరణ, మీరు చూపించిన మంచి మనసుని బట్టి అందరికీ నా హృదయపూర్వక, అన్ని సంఘాల ప్రియులకు, అంటే మీకు కనబడాలి ఈ సమయాన్ని ఇలా రావడం జరిగింది. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థించిన మీ అందరినీ దేవుడు బహుగా దీవించాలని, ఆశీర్వదించాలని నా యొక్క ప్రార్థన. మిమ్మల్ని నా మనసులో ఉంచుకుని తప్పనిసరిగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అన్ని రీతిలుగా ప్రార్థించి, ఆదరించి, ఆర్థికంగా సహాయపడుతూ, అన్ని రీతులుగా మీరు సహాయపడుతూ వచ్చారు. మీ ప్రేమను చాటారు, క్రీస్తు ప్రేమను చాటారు. అందుని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఐసీలో ఉన్నప్పుడు ఆ బాడీ దాన్ని తట్టుకోలేక చాలామంది ఐసీలోనే కొంతమంది వెళ్ళిపోయారు. ఒక రూమ్లో తీసుకెళ్లారు ఐసీలోకి. ఆ రాత్రి అందులో ఉన్నాను. అదొక పాతాళంలా కనిపించింది. భయంకరమైన చీకటే. ఆ పక్క ఉన్నారు, మూలుగుతున్నారు. బాబు ఎక్కడికి వచ్చి నాకు తెలిసిన వాళ్ళు ఒక ఆవిడ
బాబు ఎక్కడికి వచ్చారండి, ఆయన రాత్రి ఈ బెడ్ మీద కూడా పోయారు అని చెప్పడం, ఇలాంటి ఆందోళనకరమైన పరిస్థితులు. అప్పుడు ప్రభుత్వం మాట్లాడాను, ప్రభు జ్ఞాపకం చేసుకో, మళ్ళీ నాకు బ్రతుకునిస్తే నీ కొరకు బ్రతుకుతాను అని ప్రభుత్వం తీర్మానం చేసుకున్నా. నన్ను ఇక్కడి నుంచి మరో ప్లేస్కి మార్చన్నాను. అలా చేసుకున్న వెంటనే మళ్ళీ ఆ ప్లేస్ నుంచి ఇంకో ఐసీలోకి మార్చారు. అక్కడ కూడా 8 మంచాలు ఉంటాయి. అక్కడ మూలేసారు. ప్రభుని జ్ఞాపకం చేసుకునేవాడిని, ప్రభువా ఈ మూలంలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ కన్నీళ్ళు కార్చి అడిగితే ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నా. ఆ రాత్రి కూడా ఐసీలో కొంతమంది ఇదయ్యారు. కానీ దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, నా బాడీలో అయితే శక్తి లేదు, కానీ కొన్ని సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో సాగుతూ వచ్చాను. స్వార్థ ప్రకటించాను, ఎవరు ఏది పెడితే తిన్నాను అంతే. నా ఆరోగ్యం అయితే చూసుకోలేదు, రెస్ట్ లేకుండా పరిగెత్తాను. కానీ ప్రభు నాకు సహాయం చేశారు. మీ అందరి ప్రార్థన ఆలకించి ప్రభు నాకు సహాయం చేశారు. బాడీలో అయితే శక్తి లేదు, విపరీతమైన యాంటీబయాటిక్ వాడేశారు. బాడీలో అయితే శక్తి లేదు కనుక నా ఆరోగ్యం కొరకు మీరు బలంగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మీరు చూపించిన ఆదరణ, ప్రేమ, మీరు చేసిన ప్రార్థనలు, వీటన్నిటి కొరకే మరొకసారి నా నిండు మనసుతో నా తరపున, కుటుంబం తరపుని మీకు వందనాలు అన్ని సంఘాల వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు, ఇతర దేశాల్లో ఉన్నారు, ఇతర ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళు నా కొరకు ఎంతగానో వారు ప్రార్థించారు. వారు కూడా నా హృదయపూర్వక ఇతర దేశాల్లో ఉండి, ఇతర ప్రాంతాల్లో ఉండి నా కొరకు ప్రార్థించిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లారా, మాత్రమే కాదు, మరి గొప్ప కార్యం దేవుడు చేశాడు. మరి మీ మధ్యలో 1-2 శరణాలు మీ అందరితో కలిసి ఈ ఆదివారం పాడాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. ఒక శరణం పాడతాను, 1-2 శరణాలు పాడతాను. దయచేసి అందరికి వచ్చిన పాట పాడుకున్నాం. అరవై 5వ పాట పాడుకుందాం. నాతో పాటు మీరు అందరూ పాడవలసింది మనం చేస్తున్నాం. ప్రభు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. గుండె చెదరిన బాగు చేయువాడని. వారి గాయములన్నీయు
కట్టుచున్న వాడని వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోని దేవుని. యెరూషలేము యెహోవాను, సీయోని దేవుని. కీర్తించుము, కొనియాడుము, ఆనందించు వాడని. కీర్తించుము, కొనియాడుము, ఆనందించు దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను దేవుని వాక్యంలోని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలా ఉంది, మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఎంచకుండునట్లు మరణమగుదమును నిశ్చయము మా మటుకు మాకు కలిగి ఉండేది. మళ్ళీ చదువుతున్నాను మాట. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఎంచకుండునట్లు మరణమౌదమును నిశ్చయము మా మటుకు మాకు కలిగి ఉండేను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమే కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. కనుక పిల్లారా, బ్రతుకుదామనైతే నమ్మకైతే లేదు. మృతులు లేపు దేవుడే మళ్ళీ తిరిగి నన్ను బ్రతికించారు, మళ్ళీ మీ మధ్యలోకి తీసుకొచ్చారు, మళ్ళీ తిరిగి పునః ప్రతిష్ఠించుకుని ఇంకా ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకున్నట్లుగా ప్రభువే తీసుకొచ్చారు. మీ అందరి మధ్యలోకి మీ ఆత్మీయ తండ్రిగా మీ మధ్యలోకి నన్ను తీసుకొచ్చారు. కనుక మరొకసారి ప్రార్థించిన, ఆదరించిన, సహకరించిన మీ అందరికీ, అన్ని సంఘాల ప్రియులకు మీరు చూపించిన ప్రేమకు, ఆదరణకు మరొకసారి నా నిండు మనసుతో మిమ్మల్ని అందరినీ మనసారా అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ ప్రేమంతో గొప్పదని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ప్రార్థించిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. దయవుంచి ఈరోజు ఆరాధనలో కొనసాగండి. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు పిల్లారా, మరి మన ప్రియులు చాలా మంది నేను ఇంటికి వచ్చేంత వరకు కూడా మధ్యాహ్నం కూడా చాలా భారంతో ప్రార్థించారు. మా ఆత్మీయ తండ్రి అని చెప్పి చాలా భారంగా ప్రార్థించారు. అయితే మరి మీరు పనులు మానుకుని ప్రార్థించారు. నిజంగా విజయం సాధించాం.
నిజంగా మీ అందరికీ వందనాలు. అయితే మరి ఇది బర్త్డే అవుతుంది కాబట్టి కొన్ని మార్పులు చేసుకున్నాం. ఆ మార్పులు ఏంటంటే ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు మామూలు కంటిన్యూగా ప్రార్థన చేసుకుందాం. ఉదయం 5 to 6 అది కామనే. మళ్ళీ తిరిగి సాయంకాలం 7 to 9 అలా ప్రార్థనలో ఉందాం. అలా కొంతకాలం మనం ప్రార్థనలో గడుపుదాం. అలా ముందుకు సాగిపోదాం. ప్రార్థించి మీ అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ ప్రత్యేకమైన ఈ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ప్రియులందరూ అన్ని సంఘాలు ప్రియులు మీ దాసునిగా నన్ను ప్రేమించి ఎంతో భారంతో ప్రార్థించారు. ప్రార్థించిన ప్రతి ఒక్కరిని, సహకరించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. అలాగని దినాన్ని ఇంటికి తీసుకురావడానికి కృపనిచ్చారు. ముఖ్యంగా నాయన బిడ్డలు ప్రయాసపడ్డారు. నా విషయంలో ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని దీవించండి. ముఖ్యంగా కుమారుడు వీరమల్లు, రమేషు, రాజేషు, అలాగని పెద్దరాజు గారు, వెంకటేషు, అలాగని తమ్ముళ్ళు, మరి ఇంకా బిడ్డలు ప్రయాసపడ్డారు నేను దీన్ని తీసుకురావడంలో. అలాగని ఆర్థికంగా కూడా బిడ్డలు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. వీరందరినీ బట్టి వందనాలు. సహకరించిన ప్రతి ఒక్కరిని, వారి వారి కుటుంబాలను అన్న వస్త్రములు కలిగి, ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యాలు కలిగి, సుఖశాంతులు కలిగి, ప్రతి కుటుంబం వద్దరులాగున మీ జీవనం ఆశీర్వాదం ముందుగా వీళ్ళందరి మీద ఉంచమని, ఆర్థికంగా సహాయపడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ మనవులన్నీ కూడా మీ పాదాలకు సమర్పించుకుంటూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీ నామమునకే ఆరోపించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి సేవకుని యొక్క ఆరోగ్యము మనందరం ప్రార్థన చేయటం ద్వారా దేవుడు గొప్ప కృప అనుగ్రహించారు. అవును, ఇది నిశ్చయం, అంతే. సేవకులు చెప్పారు కదా ఇప్పుడు మనతో, సంఘము ఎదుట పాతాళ ద్వారములు నిలువ నేరవు. సంఘానికి దేవుడు అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అది అందుకే సంఘం అంతా కూడా ఐక్యత కలిగి ఉండాలని, ఒక యూనిటీగా ఉండాలని చక్కగా వారి మాటల్లో మనకు తెలియచేస్తూ వచ్చారు. కనుక హాస్పిటల్లో వారు ఎంత బాధపడ్డారో, హాస్పిటల్లో వారు ఎంత వేదనకు గురయ్యారో అంటే అన్నీ మేము ఆ విజువల్స్ అన్ని సేకరించలేకపోయాం. కానీ కొన్ని ఆ విజువల్స్ మీకు, కొన్ని ఫొటోస్ మీకు చూపిస్తాము. ఆ సేవకులు ఆ బెడ్ మీద తీసుకొచ్చేటప్పుడు, ఆ యొక్క ఆక్సిజన్ మీద ఉన్నప్పుడు కొన్ని విజువల్స్ మీకు చూపిస్తాము. మరి ఒకసారి వాటిని కూడా మీరు పరిశీలించండి. సేవకులు ఆ యొక్క ఫొటోస్లో ఆ ఆక్సిజన్ బెడ్ మీద ఎలా ఉన్నారు చూడండి. ఇవి ఇంకా నిన్న తీసుకొచ్చేటప్పుడు మాత్రమే. అయితే అంతకుముందు చాలా బలహీనపడిపోయి చాలా వేదనకు గురయ్యారు ప్రియులారా. అయితే వారి హృదయంలో ఒకటే తపన, దేవుని సేవ ఆగిపోతుంది, దేవుని పరిచర్య ఆగిపోతుంది. ఎప్పుడు ఫోన్ చేయండి, నాన్న ప్రార్థన బాగా చేయండి నాన్న, ప్రార్థన బలంగా చేయండి నాన్న, ఇవే మాటలు ఎప్పుడు కూడా. దేవుని పని ఆగిపోతుంది, దేవుని పని ఆగిపోతుంది. కనుక దేవుడు తిరిగి మరలా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తన సేవకునికి నూతన బలమిచ్చి, రెట్టింపు బలమిచ్చి, మరింత వేగవంతంగా దేవుడు మరి దేవుని దాసుడు దేవుని పని చేయులాగున నూతన బలముతో ప్రార్థన చేయండి. చూడండి, చూస్తున్నారు కదా విజువల్స్. హాస్పిటల్లో కూడా చాలా వారికి సేవకులకి చాలా మంచి పరిచర్య చేస్తూ వచ్చారు. హాస్పిటల్లో చాలా మంచి పరిచర్య చేస్తూ సేవకులను ఆదరిస్తూ వచ్చారు. చాలా జాగ్రత్తలు చెప్పారు.
ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలని, మరి ఎక్కువగా మాట్లాడకూడదని, ఎక్కువగా మనుషుల్లో ఉండకూడదని మరి చెప్తూ వచ్చారు. కనుక మంచిదండి. ఇంతవరకు సేవకుని యొక్క మీరు సేవకుని చూడగలిగారు, వారి మాటలు వినగలిగారు. మీ అందరికి వందనాలు. ఒక్క చరణం పాడుకుని త్రిక్లుప్త వర్తమానంలోకి వెళ్ళి ప్రభుని ఆరాధన చేసుకుందాం. మన పాటల ప్రతుల్లో నుంచి కొత్త పాటల ప్రతుల్లో కొత్తగా చేర్చబడిన పాటల్లో 7వ పాట అండి, ఆనందము ప్రభు నా కొసగెను. ప్రభు నిజంగా తన దాసుణ్ణి, తన సేవకుణ్ణి, మన ఆత్మీయ తండ్రిని జీవంతో మనకు అనుగ్రహించి ప్రభువు నిజంగా మనకు ఆనందాన్ని అనుగ్రహించారు. ఈ పాట పాడుకుందాం. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నా యొల్లమందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెను. నా యొల్లమందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. శత్రువున్ ఎదురించి పోరాడేదా, విజయము పొంద బలముండేదన్. శత్రువున్ ఎదురించి పోరాడేదా, విజయము పొంద బలముండేదన్. ప్రభువుతో లోకము జయించేదన్, ఆయనతో నేనుండేదన్. ప్రభువుతో లోకమున్ జయించేదన్, ఆయనతో జీవించేదన్. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నా యొల్లమందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెను. నా యొల్లమందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా
కొసగెను, నా జీవితమే మారెను. మంచిదండి. కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని చాలా క్లుప్తంగా సేవకులు కూడా మనతో మాట్లాడారు కనుక నేను కూడా చాలా క్లుప్తంగా కొన్ని మాటలు, ఇది ఇది ఆరాధనా సమయం కనుక ఆదివారము మనందరి జీవితాల్లో చాలా చాలా ప్రాముఖ్యమైన దినము కనుక ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై మనందరి కోసము తిరిగి లేచిన ఒక ప్రాముఖ్యమైన దినము కనుక మనం అందరం కూడా ఒక కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధన చేసుకుని ముగించుకుంటాము. దయచేసి 103వ కీర్తన భక్తుడైన దావీదు గారు రచించిన 103వ కీర్తన కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 1-2 వచనాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. సరే, భక్తుడైన దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమండి, తన ప్రాణముతో ఎంత గొప్ప మాట చెప్పుకుంటున్నాడు చూడండి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అసలు దేవుడు చేసిన ఉపకారాలు ఎలాంటివి? అసలు దేవుడు చేసిన ఉపకారములు ఒక మానవుని జీవితములో అవి ఎలాంటివై ఉంటాయి? ఏవండి, ఆ 103వ కీర్తనలోనే తన ప్రాణముతో చెప్పుకుంటూ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఏమిటాయన చేసిన ఉపకారము, ఏమిటాయన చేసిన మేలు అంటే 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. చూసారా, ఎందుకు ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. ఏమిటి అసలు ఆయన చేసిన ఉపకారాలు కదా? భక్తుని యొక్క గొప్ప అనుభవాన్ని చూడండి. ఏమంటున్నాడంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడా. వా, ఎంత ప్రేమ గలవాడండి. దోషములన్నిటినీ, అసలు ఎలాంటి దోషాలు కలిగి ఉన్నావు? అదే భక్తుడు, దావీదు భక్తుడు అంటాడు, నేను నా తల్లి గర్భమునందే పాపముతో జన్మించితనంటాడు. అంటే జన్మ పాపము, కర్మ పాపము, దోషములు ఇవన్నీ. మనమందరం ఎవరమంటే పాప సహితులము. యోబు భక్తుడు మాట్లాడతాడు, పాప సహితులము. అదే దోషముంది, అన్నీ దోషాలే. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దోషాలే. ఎక్కడా మంచితనము లేదు, ఎక్కడా మంచితనం అనేది లేదు, అన్ని దోషాలే. అందుకని అంటున్నాడు ఏమనంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు. సంకటములు అంటే రోగములు అనర్థము. ఒక మానవుడు ఏ రోగం కలిగి ఉన్నాడంటే పాపము అనే రోగం కలిగి ఉన్నాడు. అది పాపం అనే రోగము. ఇది చాలా భయంకరమైనది, పాపం అనే రోగము. ఏమండి, పాపము పరిపక్వమై మరణమును కనగా. చూసారా, పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే ఇలాంటి సంకటాన్ని, అంటే ఇలాంటి రోగమును క్షమించాడా. క్షమించటములో ఆయన
చాలా కృపగలిగిన వాడ. ఎంతగా క్షమించాడో చూడండి. మనము శత్రువులమై ఉండగానే ప్రేమించాడు, మనము పాపులమై ఉండగానే ప్రేమించాడు. ఏవండి, ఈ దోషములను బట్టి, ఈ సంకటములను బట్టి ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే 4వ వచనంలో అంటున్నాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి అంటే ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడని, ఈ దోషములను బట్టి, ఈ సంకటమును బట్టి, అంటే సంకటం అనగా రోగము, పాపమనే రోగమును బట్టి ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే సమాధిలోకి వెళ్ళిపోతాడా. అక్కడ అంటున్నాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. విమోచించాడు కాదు, విమోచించుచున్నాడు. అది అంటే ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాడు? మనల్ని కీప్ చేస్తున్నాడు. అది ఏ అనుభవంలోకి వెళ్ళకుండా? సమాధి అనుభవంలోకి వెళ్ళకుండా. దేవుడు ఎంత కృపగలవాడండి. ఆయన చేసిన మేలు ఎలాంటిదండి, ఆయన చేసిన ఉపకారం ఎలాంటిదండి. అందుకే తనలో తానే దావీదు భక్తుడు తనలో తానే భావోద్వేకుడై తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. అది సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించుచున్నాడా. తర్వాత కరుణా కటాక్షములను, ఎంత గొప్ప దేవుడండి. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. కరుణా కటాక్షము. నువ్వు నేను కూడా సమాధిలోకి వెళ్లకుండా ఉన్నామంటే ఏమిటో తెలుసా? కరుణా కటాక్షము. అది ఎలా ఉందట? కిరీటముగా. కిరీటం ఎక్కడుంటుంది? ఇది శిరస్సును ఉంటుంది. ఓ పక్క కరుణ, ఓ పక్కన కరుణ, కటాక్షము. దేవుడు ఎంత ప్రేమ గలవాడండి మీ పట్ల, నా పట్ల. ఈ కీర్తన రచించిన ఒక దావీదు భక్తుని పట్లే కాదు కానీ ఈనాడు నిజంగా మనం ఆలోచిస్తుంటుంటే మీ పట్ల, నా పట్ల ఎంత కరుణ కటాక్షము కలిగి ఉన్నాడో చూడండి. ఎంతమంది ప్రియులారా ఈ సంవత్సరము, గతించిన సంవత్సరం ఎంతమంది కాలగర్భంలో కలిసిపోయారో తెలుసా? ఎంతమంది కాలగర్భంలో కలిసిపోయారో తెలుసా? ఈ కరోనా వ్యాధి చేత బలాఢ్యులైన వారు కూడా వెళ్ళిపోయారా? నేను బాగానే ఉన్నాను, బలంగా ఉన్నాను, నాకు ఇమ్యూనిటీ బాగుంది అని ఎప్పుడు కూడా భ్రమపడొద్దు. బలవంతులు సహా కాలగర్భంలో కలిసిపోయారు. బలాఢ్యులు సహా కాలగర్భంలో కలిసిపోయారు. దైవ సేవకుని మాటల్లో మనం తెలుసుకున్నాం. మనం ఎళ్ళకాడున్నాం, మనకేం తెలుస్తుంది? ఐసీయూ రూముల్లో, ఆ ఎమర్జెన్సీ వార్డ్స్లో వారు పడే బాధలు, వారు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. ఇంకా సేవకుని ఒంట్లో ఓపిక లేదు కానీ ఇంకా వివరించి ఆ విషయాలు చెప్తురు మీకు. నిజంగా మరణం దాకా వెళ్ళొచ్చిన అనుభవాలు వారి జీవితంలో కనపడుతున్నాయి. నిజంగా మనం గట్టు మీద ఉండి చాలా విషయాలు చెప్తాం. అయ్యా మీరు టెన్షన్ పడొద్దు, మీరు ఏమాత్రం, మనం చాలా విషయాలు చెప్తాం. అయితే అక్కడ సీన్లో ఉన్న వారికి మాత్రం ఇలా ఉంటుంది.
ప్రియులారా, దేవుడు చేసిన ఉపకారము, దేవుడు చేసిన మేలు ఎంత గొప్పదే. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలోనండే. వాస్తవంగా మనకంటే మంచివారు, మనకంటే గొప్పవారు, మనకంటే బలవంతులు, మనకంటే ఆస్తిపరులు, మనకంటే బాగా ఇమ్యూనిటీ పవర్ కలిగిన వారు లేరు లేరు లేరు. వేళున్న వ్యక్తి రేపు లేడు, నిన్నున్న వ్యక్తి వేళ లేడు. అదే కానీ దేవుడు మనందరి పట్ల తన కరుణా కటాక్షములు, తన కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచి సంఘమందు నేడు సజీవులుగా ఉంచి ఆయన పరిశుద్ధ పాదముల యొద్ద శరణాగతులను చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, మనలో చాలామందికి ఈ కరోనా సోకింది. వాటి నుంచి బయటపడటానికి కూడా దేవుడు చాలా కృప చూపించాడు. అందుకే కాబోలు భక్తుడైన దావీదు ఒక మాట అంటాడు, 8వ వచనంలో అంటాడు, యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. వా, ఈ మాట ఆలోచించాలి, చాలా బాగా ఆలోచించాలి. ఆ వచనాలన్నీ ధ్యానిస్తూ వస్తుంటుంటే దేవుని కృప కనబడుతుంది. దేవుని కృపలో ఏం కనపడుతుందో తెలుసా? సమృద్ధి, సమృద్ధి. అవును, మన ఆత్మీయ తండ్రి విషయంలో ఆ కృపా సమృద్ధిని చూడగలిగాం. అది నేను నమ్ముతున్నాను. మన ఆత్మీయ తండ్రి విషయంలో ఆ దేవుని కృపా సమృద్ధి. ఏమన్నాడిందో వచ్చిన, యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన. కృప ఏం కలిగిన వాడు? సమృద్ధి కలిగిన వాడు. అది తన దాసుని మీద ఉంచాడు, మన యందు సహా ఉంచాడు, నా కుటుంబంలో ఉంచాడు, దైవ సేవకుని కుటుంబంలో ఉంచాడు. దేవుడు తన దాసునికి ఇచ్చిన ఎందరో బిడల జీవితంలో కృపా సమృద్ధిని ఉంచాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అంత మాత్రమే కాదు, దీన్ని ఇలా ఉంచి ఒక్కసారి యెషయా గ్రంథము, నేను ముగింపులోకి వస్తున్నాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము. ఈ మాట చూస్తారా ఏవండి? 19. సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై. అందుకే దైవ సేవకులు ఒంట్లో ఓపిక లేకపోయినా 2 చరణాలు పాట పాడతానని దేవుని స్తుతించారు. అక్కడ రికార్డ్ చేస్తే నాకేమో టైం ఎక్కువ అవుతుంది, సేవకులు అంతగా మాట్లాడటం అంటే ఎక్కువగా మాట్లాడితే ఇబ్బంది పడతారేమో నేను అనుకుంటుంటే, సేవకులు అంటారు ఎన్నో మాటలు చెప్పి ఏదో 2-3 నిమిషాలు రికార్డు ఉంటుందేమో అనుకున్నాను. దరిదాపు 21 నిమిషం మాట్లాడారు. వెంటనే ఆత్మదేవుడు నాతో మాట్లాడాడు, ఎందుకింత కృతజ్ఞత? తన భక్తుల హృదయంలో ఎందుకు అంత కృతజ్ఞత ఉంది? ఈనాడు మన హృదయంలో ఎందుకింత కృతజ్ఞత ఉంది అంటే ఆత్మదేవుడు మాట్లాడాడు. ఏమనో తెలుసా? ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. దేవుడు తన దాసుని ఎలా తీసుకొచ్చాడు? సజీవునిగా. నన్ను ఎలా ఉంచాడు?
సజీవునిగా. అవును, అందుకే స్వరం అందట్లేదు, దగ్గొస్తుంది, ఇబ్బందిగా ఉంది. అయినా ఆయన అంటారు 2 చరణాలు పాడతానన్నారు. నిజంగా మనం నమ్మిన దేవుని మనం ఎరుగుదాం కదండి. మన దేవుని యొక్క కృపా కనికరాలు మనం ఎరుగుదాం కదండి. దేవుడు ఎంత నమ్మదగిన వాడండి, దేవుడు ఎంత వాత్సల్యత కలిగిన వాడండి. ఆనాడు హిజ్కియా జీవితంలో కూడా ఒక మరణకరమైన పరిస్థితి సంభవించినప్పుడు, ఒక మరణకరమైన పరిస్థితి అతని జీవితంలో సంభవించినప్పుడు అతడు కూడా దేవుని మీద తిరుగుబాటు చేయలా. వెంటనే గోడ తట్టు తిరిగాడు. గోడ తట్టు తిరిగి తాను జీవించిన తన జీవితాన్ని దేవునికి చెప్తున్నాడు. వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకొని 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. ఈనాడు హిజ్కియా భక్తుని జీవితంలో జరిగిందే మన ఆత్మీయ తండ్రి జీవితంలో కూడా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఆనాడు హిజ్కియా కూడా యథార్థవంతుడిగా ఉన్నాడు. నేను మీకు జరిగిన రోజుల్లో మీకు చెప్పాను మన ఆత్మీయ తండ్రి యొక్క యథార్థత, మన ఆత్మీయ తండ్రి యొక్క నమ్మకత్వాన్ని, మన ఆత్మీయ తండ్రి యొక్క నడక. నేను మీకు కొన్ని విషయాలు చెప్పాను. అందుకే దేవుడి దినాన్ని సజీవుడిగా ఉంచాడు. అక్కడ అంటుంది లేఖనము, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, ఈ దినమున నేను సజీవుడన్నై, ఈ దినమున నేను సజీవుడన్నై. అంటే ఈ దినాన్ని అనేక మంది సజీవులుగా లేరు. మీకు అర్థమవుతుందా? ఈ దినమున అనేక మంది సజీవులుగా లేరు. ఎన్నో కుటుంబాలలో వేదన, మరణము, దుఃఖము, ఏడుపు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. చాలు, ఈ దినమున సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. 18వ వచనం, పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు, అది నిజంగా మనం కాలగర్భంలో కలిసిపోయి సమాధిలోకి వెళ్ళిపోయి ఉంటే నిజంగా ఈ సత్యాన్ని స్వీకరించేవారి మీకు కాదు. ఏ సత్యములో ఉన్నాము? అపోస్తులు 2:42 ప్రకారంగా వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును, ఈ సత్యమందు. ఏదో నమ్ముకుని వెళ్ళిపోయి ఉంటే ఈ సత్యంలో ఇంత దాకా వచ్చేవారి మీకు కాదు. నన్ను సజీవుడిగా ఉంచి సంఘములో అనేక మందికి సజీవత్వాన్ని దేవుడు అనుగ్రహించి ఏమి వెంబడించడానికంటే సత్యమును ఆశ్రయించడానికి, సత్యమును వెంబడించడానికి. అది దేవుడు తన దాసుని ద్వారా సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుడు తన దాసుని ద్వారా సత్య సంబంధిత పరిచర్యలోకి నడిపిస్తున్నాడు, సత్యములోకి నడిపించాడు. సత్యము. అవును, ఈనాడు మన భక్తి వాస్తవం, ఈనాడు మన ప్రార్థన వాస్తవం. ఈనాడు నీవు వాస్తవం, నేను వాస్తవం. ఎందుకో తెలుసా? నిజంగా దేవుడు తన సేవకుని ద్వారా మనల్ని ఎక్కడ కట్టాడంటే సత్యం మీద కట్టాడు.
అదే సమాధిలోకి వెళ్ళిపోయి ఉంటే సత్య సంబంధులుగా చేశాడు, సత్యం మీద నిలబెట్టాడు, సత్యం మీద కడుతున్నాడు. అది కృపాసనాన్ని ఎలా సమీపించాలి, ప్రార్థన ఎలా చెయ్యాలి, ఎవరి ప్రార్థన వింటాడు, ఎన్నో సత్య సంబంధిత బోధలు. ఆ సత్య పునాది మీద మన జీవితాలు కట్టబడుతున్నాయి. అందుకనే దావీదు భక్తుడు అంతగా విలపించాడు, యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు. ఎన్ని మాటలు చెప్పాడండి. కనుక ఆ కృప కలిగిన దేవుణ్ణి ఏం చేయాలి? ఉదయకాలం ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, ఆయన చేసిన ఉపకారములు చూస్తారా? రండి 103వ కీర్తనలోకి రండి. ఒకటి రెండు మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి 103వ కీర్తన. ఏమండి చూడండి, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనం, పక్షిరాజు యవనము వలె నీ యవనము నా క్రొత్తదగుచుండునట్లు మేలుతో, చూసారా, మేలుతో నీ హృదయమును తృప్తిపరచొచ్చు. ఎన్ని మేలులండి. మనం బలహీనులం కాదు. పక్షిరాజు యవనము వలె మన యవనము క్రొత్తదగుచుండునట్లు ఎప్పటికప్పుడు నూతన బలాన్ని జనరేట్ చేస్తూ, ఉత్పత్తి చేస్తూ, నిరాశను తీసివేస్తూ, నిస్పృహలు తీసివేస్తూ, నూతన బలాన్ని ఇస్తూ, ఎప్పటికప్పుడు పక్షి రాజు వలె పైన ఎగురునట్లుగా మన జీవితాలు సిద్ధపరుస్తున్నాడు. సత్యములో ఉండుట చేత ఎక్కడా పాపమునకు దొరకకుండా, భూసంబంధమైన వ్యక్తులుగా కాకుండా బలాన్నిచ్చి, వాక్యం ద్వారా బలాన్నిచ్చి, సత్యం ద్వారా బలాన్నిచ్చి, పై రెక్కలు చాచి పైన ఎగిరేటట్లుగా దేవుడు ఎంత ఉపకారం ఇది! మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలుతో ఎంత మేలు చేస్తున్నాడండి. అందుకే ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకము. అంత మాత్రమే కాదు, చూడండి, కాదు 10వ వచనం, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి ఇదైన కృప. అందుకన్నాడు కృపా సమృద్ధి గలవాడు. కృపలో ఏముందంటే సమృద్ధి ఉంది. ఇక అది ఎంత సమృద్ధి అంటే, ఇక వ్యక్తిగతంగా ఎవరి అనుభవం వారిదే. మీ దోషములను బట్టి మీకేం విధింపబడాలో, నా దోషములను బట్టి నాకేం విధింపబడాలో తెలుసు, కానీ విధించలేదా? అదే కృపా సమృద్ధి. ఎంత గొప్ప మాట అన్నాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎంత అధికమండి! ఇక్కడ తేల్చి చెప్పేశాడు ఎంత సమృద్ధో, ఎంత అధికమో. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదా! అరే, అంత సమృద్ధి అయిన కృప మీ మీద, నా మీద దేవుడు కుమ్మరించాడు. అదే కనుక అలాంటి దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరము, ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి అదేనాడు కలవో. ఎంత దూరమో అంటే మనం అలాంటి అతిక్రమాలు చేశాం. అంతే దేవుడు కృపగలిగిన వాడు గనక దూరపరిచాడు. దూరపరిచి అంటాడు, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. అది దేవుడు జాలిపడ్డాడు, కరుణ చూపాడు. దేవుడు జాలిపడి సమాధిని గోతికి వెళ్ళిపోకుండా
జాలిపడి తన కౌగిట్లోకి తెచ్చుకొని, ఎంత ప్రేమమయుడండి, ఎంత కృపగలవాడండి. నిజంగా ఎక్కడికి వెళ్ళిపోగలం ప్రియులారా ఇలాంటి దేవుని సహవాసాన్ని విడిచి? ఇలాంటి సత్యవంతుడైన దేవుని సహవాసాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోగలం? ఇలాంటి ప్రేమ కలిగిన దేవుని సహవాసాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోగలం? నిజంగా ఎంత కృపా సమృద్ధి మనకు అనుగ్రహించాడు కదా. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఎన్నో విషయాలు ఉన్నాయి, ముగించుకుంటే బాగుంటుంది. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక. ఎన్ని ఉపకారాలు చేశాడు. నీకు నాకు రక్షణ ఇచ్చాడు, మారు మనసు ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, తిరిగి జయ జీవితం ఇచ్చి, నూతన బలం ఇచ్చి, తిరిగి ఆయన పోలికలోకి రావడానికి ప్రభు కృప చూపుతున్నాడు. కనుక ఇలాంటి ప్రభుని ఏం చేయాలి మనం? ఆరాధన చెయ్యాలి. కనుక ఎలాంటి ప్రభుని ఏం చేయాలంటే హృదయపూర్తిగా, హృదయమంతటితో ప్రభుని ఆరాధించాలి. ఓకేనా? దేవుడి మాటలు దీవించునుగాక. ఆరాధనలోకి వెళదాం. మంచిది. ఒకసారి అందరూ కూడా లేచి నిలబడితే ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతిగీతములకు పాత్రుడవు, ఆ పాట మనం పాడుకుందాం. 199 కొత్త ప్రతుల్లో 199. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి. పాతది 738, కొత్తది 199, పాతది 738. దానికి అవకాశం లేదు కనుక ఈ పాట ద్వారా ప్రభువుని ఆరాధన చేసుకుందాం. ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతిగీతములకు పాత్రుడవు. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివి నా రోగములన్, భరించితివి నా వ్యసనములన్, భరించితివి నా రోగములన్, భరించితివి నా వ్యసనములన్, అరిగితివి నాకై కలువరికి, అరిగితివి నాకై కలువరికి, పరిహారించితివి పాప శిక్షన్, పరిహారించితివి పాప శిక్షన్. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. యేసు నిన్ను పూజింతును,
ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నాయతి క్రమములకై గాయపడి, నా దోషములకై కొట్టబడి, నాయతి క్రమములకై గాయపడి, నా దోషములకై కొట్టబడి, చిందిన సిలువా రక్తములో, చిందిన సిలువా రక్తములో, నా దారిద్రము తొలగించితివి, నా దారిద్రము తొలగించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి, నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి. నా శాపమును చూపించితివి, నా శాపమును చూపించితివి. నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో క్షమించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. మంచిదండి. మరి దైవ సేవకులు ప్రార్థనలో కొన్ని సవరింపులు ఇచ్చారు కనుక దైవ సేవకులు ఇంటికి వచ్చేంత వరకు మరి చాలా భారంతో చాలా చక్కగా సహోదరులు తమ తమ పనులు వ్యాపారాలు కూడా మానుకుని మరి 10 to 1 గంట ప్రార్థన కూడా చాలా భారంతో చేశారు. మరి పనులకు వెళ్ళాలి, కుటుంబంలో కూడా భారం కాకూడదు, వారం అయిపోయింది. మీ నమ్మకత్వాన్ని బట్టి మరోసారి నేను కూడా ఆయన పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. కనుక ఇక ఉదయకాలం 5 to 6 అది అందరం కూడా చేద్దాం, కొంతకాలం కొనసాగిద్దాం. ప్రార్థన శక్తి కలిగింది కనుక. అలాగనే రాత్రి కూడా సాయంత్రం కూడిక కూడా లైవ్ 7 నుంచి 9 వరకు మరి అది కూడా సవరించారు. మరి ఈ ఖచ్చితంగా ఫాలో అవుదాం. ఉదయకాలం 5 to 6 వ్యక్తిగత లైవ్ అయితే ఉండదు.
ఎవరిండ్ల కాడ వారు చక్కగా అందరం కూడా ఒకే టైంలో ప్రార్థన చేస్తాము. అలాగే 7 to 9 లైవ్లో ఉంటాం. తిరిగి మళ్ళీ యథావిధిగానే కొంత 2 పాటలు కొంత వాక్యము ఆఫ్లైన్లోకి రావటం, 9 వరకు ప్రార్థన అట్లా ఉంటుంది. మనం సాగుతాం కనుక ఆరాధన ప్రార్థన ముగించుకుందాం. ఏమండి విషయాలు గమనించగలుగుతున్నారు కదా. కనుక ఇంకొకటి ముఖ్య గమనిక, దైవ సేవకులు ఇంటికి వచ్చారు, చాలా నీరసంగా ఉన్నారు, వారి పరిపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. అయితే దయచేసి ఏమనుకోవద్దు, ఫోన్లు మాత్రం దయచేసి సేవకునికి ప్రస్తుతానికి కొద్ది దినాలు, 1 వారం 10 రోజులు ఫోన్లు అయితే చేయకండి. వారి గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా నెంబర్ మీ దగ్గర ఉంది, మీరు నాకు చేయండి. ఏమండి నాకు కానీ చిన్నన్నకి కానీ చేయొచ్చు, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఆయన గురించి. దయచేసి ఫోన్ ఎక్కడి నుంచో తెచ్చుకొని మాట్లాడవలసి వస్తుంది. అందుకని వారి క్షేమం, సంపూర్ణ ఆరోగ్యం మనకు కావాలి. ఓకేనా? మీకు లైవ్లో కనిపించారు కదా. ఓకేనా? మంచిది. ఆరాధన చేసుకుని చివరి ప్రార్థన చేసుకుందాం, ముగింపులోకి వెళదాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఆయన ప్రారంభము నుండి ఎంతవరకు సహాయపడుతూ వచ్చారు. పాటల్లో, వర్తమానములో నీ దాసుడు కూడా నీ ప్రజలందరికీ కూడా వారి యొక్క అనుభవాన్ని తెలియచేస్తూ, వారి యొక్క కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ, నువ్వు చేసిన ఉపకారము, నీ ప్రజలు చేసిన ఉపకారము తెలియచేస్తూ నిన్ను స్తుతిస్తూ వచ్చారు. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి మీకు వందనాలు. అంత మాత్రమే కాదు, 103వ కీర్తనలో నుంచి కొన్ని మాటలు మాకు తెలియచేశారు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. నిజమే, ఏమేమి ఉపకారాలు చేశావో కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి నీవు కృప చూపించావు, నీకు వందనాలు. నిజంగా నీవు ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతిగీతాలకు పాత్రుడివి. నిజంగా సమాధిలోకి వెళ్ళిపోయి ఉంటే ఇలాగ మేము ఆరాధించలేము, నీ సత్యాన్ని మేము వెంబడించలేము. కనుక అలాంటి అనుభవంలోంచి మమ్మల్ని బయటకు తీసి విమోచించి సత్యాన్ని వెంబడించే ప్రజలుగా చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజంగా నీవు ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతిగీతములకు పాత్రుడివి. మా జీవితాల సంఘ జీవితములో చేస్తూ వచ్చిన మేలు ఉపకారములను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయన వ్యక్తిగతంగా చేసిన ఉపకారములను బట్టి, కుటుంబపరంగా చేసిన మేలు ఉపకారములను బట్టి, సంఘపరంగా చేస్తూ వచ్చిన మేలు ఉపకారములను బట్టి, అలాగే నీ దాసుని పక్షంగా, నీ దాసుని కుటుంబ పక్షంగా మీరు చేస్తూ వచ్చిన ఉపకార మేలులను బట్టి, మహోపకారములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, ప్రజలందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవా నీకు వందనాలు. అన్ని రీతులుగా నీకు స్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే సాయంత్రం 7 గంటలకు లైవ్ ఉంది కనుక తిరిగి మళ్ళీ 7 గంటలకు లైవ్లో మేము కలుసుకోవడానికి సహాయం చేయండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ దాసునికి పూర్ణ స్వస్థత, ఎవరైతే బలహీనతలు కలిగి ఉన్నారో అట్టి వారందరికీ కూడా మీరే ప్రత్యేకమైన కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. చాలామంది ఫేవర్లతో ఉన్నారు, చాలామంది బలహీనతలతో ఉన్నారు. కనుక మరియు ఫేవర్లతో ఉండి వారు బలహీనంగా ఉండి చెక్ చేయించుకుంటానికి వెళ్తున్నారు. అలాగే కొంతమంది ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. అందరికీ సహాయపడుతూ రండి. నీ కృప వారికి సమృద్ధిగా ఉంచండి. ఈ యొక్క కీడు నుండి, ఈ దోషము నుండి, ఈ యొక్క కీడు నుండి, ఈ వ్యాధి నుండి నీ ప్రజలైన వారిని తప్పించమని, కాచి కాపాడమని ప్రార్థన చేస్తూ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరొక్కసారి నీ దాసునికి మీరిచ్చిన క్షేమాన్ని బట్టి మీకు వందనాలు. నీ దాసునికి మీరిచ్చిన సంఘాలు వేంపాడు, చినమిరము, మెంటేవారితోట, పాలకోడేరు, గవరపేట, వేమవరము, ఆచంట, అలాగే ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న నీ దాసుని బిడలందరినీ మరొక్కసారి మీ చేతులకు అప్పగిస్తూ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అందరి జీవితంలో క్షేమము అధికంగా ఉంచమని కోరుతూ, నీ కృపకు పాత్రలను చేయమని, మీ కృపా సమృద్ధికి పాత్రలను చేయమని కోరుతూ ప్రార్థిస్తూ, నీ దాసుని కుటుంబాన్ని బట్టి, అల్పునే నా కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇంతవరకు సహాయపడుతూ వచ్చినందుకు స్తుతులు చెల్లించుకుంటూ, మహిమా, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, ఈ యొక్క స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటూ, ఈ మనవులన్నీ మీకే సమర్పించుకుంటూ, యేసు పుణ్యనామంలో ప్రార్థించి మీ సహాయం కొరకై అడిగి వేడుకుంటున్నాము తండ్రి,
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు నాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యనిచ్చే సహవాసము ఎప్పుడూ ఎల్లప్పుడూ మరి యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘములకు, అలాగే సార్వత్రిక సంఘానికి, భూలోకములో చెదిరియున్న సకల పరిశుద్ధులకు, అనారోగ్యాలతో ఉన్న దైవజనులకు, దైవ బిడ్డలకు, అలాగే సమస్త మానవాళికి ఈ కృప ఎప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. పిల్లారా, మంచిదండి. 11:30 అయింది. మరి గంటన్నర లైవ్లో ఉండగలిగాము ఆదివారం కనుక. తిరిగి మళ్ళా సాయంత్రం 7 గంటలకు ఆన్లైన్లోకి వస్తాం మనం. కొంత సమయం 2 పాటలు, కొంత ఒక 20 నిమిషాల వాక్యము, ఆ తర్వాత ఆఫ్లైన్లోకి వచ్చి 9 గంటల వరకు మనం ప్రార్థనలో సాగుతాం. ఈ సవరింపులు తెలిసినాయి కదండి. ఉదయకాలం 5 నుంచి 6 గంటల వరకు కామన్గా అందరూ చెయ్యాలి. సేవకుని కొరకు, సంఘాల కొరకు, కరోనాతో బాధపడుతున్న ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే సాయంత్రం 7 నుంచి 9 వరకు కనుక ఈ సవరింపులు గమనించండి. తప్పక సాయంత్రం 7 గంటలకు లైవ్లో కలుసుకుందాం. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.